కూడా రేపడానికి వెళ్ళేది. ఈ కుషన్ పోకూడదు, ఈ మెత్తని పరుపు మిస్ అవ్వకూడదు, ఈ కంఫర్ట్స్ మిస్ అవ్వకూడదు. ఐ జస్ట్ వాంట్ ఎంజాయ్ మై లైఫ్ యాజ్ ఐ ఎంజాయ్డ్ ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ మై లైఫ్. అలాంటి కంఫర్ట్స్ తీసేయడానికి వీలేదు ప్రభా, నీపై ఆశ పెట్టుకున్నాను ప్రభా. ఓకే, ప్రైజ్ ది లార్డ్ అనలేవు. చాలా ఇబ్బంది పడతాయి, భయపడతాయి, బాధ పెడతాయి. ఒక పోలికే మనం అంత అమాయకంగా లేం కదా. మనకు దేవుని వాక్యం తెలిసింది కదా, ఉపదేశం నేర్పబడుతుంది కదా. దేవుడు మన గోడు రేపుతున్నప్పుడు మనం కూడా ఏడవాలా, ఆయనపై ఆధారపడి అప్పగించుకుని ధైర్యంగా ఉండాలా. ప్రభా నువ్వు ఇలా చేయడం న్యాయమైన, నువ్వు ఇలా చేయకూడదు ప్రభా, తప్పు నాయన, ఇది శత్రువు పని, నువ్వు అలా చేయకూడదని. గోడు రేపుతున్న దేవునికి అడ్డం పడితే ఎవడైనా సర్లే ఈ కంఫర్ట్లో బతుకని చెప్పేసి వెళ్ళిపోతాడు అనుకో, అప్పుడు నెక్స్ట్ నీకు ఫుడ్ ఎలాగ వస్తుంది? ఆ గోడులోనే ఉంటే నువ్వు ఎప్పటికి కూడా మదర్ ఫీడింగ్ తీసుకొని చిన్న మొక్క ఏదైనా పెట్టాలి, చిన్న పురుగు ఏదైనా పెట్టాలి, నీ బతుకంతే. గూడు రేపితే బయటకు వస్తే, ఎగరటం వస్తే, ఆ రెక్కల మీద ఉండే ప్రపంచాన్ని చూస్తే, ఎక్కడెక్కడ ఎలాంటి శ్రేష్టమైన ఆహారం ఉంది అర్థమైతే, నువ్వు స్వయంగా ఆహారాన్ని సంపాదించుకొని ఆ తల్లి బ్రతికినట్లే స్వతంత్రంగా నువ్వు బతుకుతావు రేపొద్దున.